Yeah, good morning, students. Today also we are discussing retirement of a partner. సో పార్ట్నర్ రిటైర్మెంట్ అవుతున్నప్పుడు ఎలాంటి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం, ఏమేం రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదమ్మా. సో ఇంకొక ప్రాబ్లం చూడండి ఇక్కడ. బిఎస్ అండ్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ 2/5, 3/10, 3/10 రెస్పెక్టివ్లీ. ఓకే, రేషియోస్ ఎంత ఇచ్చారమ్మా? 2:3:3. సో దట్ ఈస్ 2/5, 3/10, 3/10. దెన్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2015. సో 2015 ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ ఇచ్చారమ్మా. అండ్ రేషియో ఎంత ఇచ్చారు? 2/5, 3/10, 3/10. సో ఇక్కడ ఏంటి, డినామినేటర్స్ అనేది ఈక్వల్ లేవు, రైట్? యాక్చువల్గా మనకి రేషియోస్ రావాలంటే ఏంటి, డినామినేటర్స్ అన్నీ కూడా ఈక్వల్ అవ్వాలి, అవునా? సో ఇప్పుడు ఏ డినామినేటర్ అయితే ఈక్వల్ లేదో సో దాన్ని మనం ఈక్వల్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చేసాం. అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో ఏంటమ్మా, టోటల్ షేర్ నుండి న్యూ పార్ట్నర్ షేర్ని మైనస్ చేస్తే రిమైనింగ్ షేర్ వచ్చింది. సో ఆ రిమైనింగ్ షేర్ని మనం ఏం చేసాం, ఓల్డ్ పార్ట్నర్స్కి మల్టిప్లై చేసాం. అండ్ న్యూ పార్ట్నర్ షేర్ అనేది, ఓకే, న్యూ పార్ట్నర్ షేర్ డినామినేటర్ ఓల్డ్ పార్ట్నర్ షేర్కి ఈక్వల్ లేదు. సో ఈక్వల్ లేనప్పుడు ఏం చేసాం, వాళ్ళ పార్ట్నర్స్ యొక్క డినామినేటర్ ఎంతైతే ఉంటుందో సో ఓల్డ్ పార్ట్నర్స్ డినామినేటర్ డివైడెడ్ బై న్యూ పార్ట్నర్ డినామినేటర్. సో తనది అక్కడ మనం డివైడ్ చేస్తే ఏమవుతుంది, డినామినేటర్కి అమౌంట్ వస్తుంది. సో దాన్ని ఇంటూ చేస్తే మనకి ఈక్వల్ డినామినేటర్ అనేది వస్తుంది. సో అప్పుడు రేషియోస్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో రేషియోస్ అంటే ఏంటి, అన్నీ ఈక్వల్ రావాలి. డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ ఉన్నప్పుడు అది క్యాన్సిల్ అవుతుంది. సో న్యూమినేటర్స్ అన్నీ కూడా ఏమవుతుందమ్మా, రేషియోస్గా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి సీక్వెన్స్గా లేవు. 2/5, 3/10, 3/10. ఇట్స్ ఓకే, 3/10, 3/10. ఫస్ట్ ఇక్కడ ఏంటి, 2/10 ఉంది. సో ఇది కూడా మనం ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చూడండి. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. ఫస్ట్ లయబిలిటీ సైడ్, క్యాపిటల్స్ B 80,000, S 60,000, R 50,000. Capitals B, S, R 80, 60, 50. Next one, general reserve 10,000, profit and loss account 15,000, bills payable 4,000, bank overdraft 6,000, creditors 40,000. Okay, so these are the liabilities. Total 2,65,000. Next assets చూడండి. Buildings 90,000, plant 70,000, motor car 20,000, stock 50,000, debtors 30,000, cash in hand 5,000. Total 2,65,000. ఓకే, సో ఇది బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చూడండి. ఎస్ రిటైర్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫాలోయింగ్ టర్మ్స్. సో ఇక్కడ ఆల్రెడీ పార్ట్నర్స్ ఎవరు, బిఎస్ఆర్. సో 3 ఆర్ ద పార్ట్నర్స్. సో దీంట్లో ఇక్కడ ఎస్ రిటైర్ అవుతున్నాడు. ఓకే, నెక్స్ట్ the goodwill of the firm to be valued at 35,000. సో గుడ్విల్ ఎంత ఉందమ్మా, 35,000 ఉంది. సో ఈ 35,000 అనేది మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎస్కి. నెక్స్ట్ స్టాక్ అండ్ బిల్డింగ్ అప్రిసియేటెడ్ 10%.
సో ఇక్కడ అప్రిసియేషన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్? ఓకే, అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్కి డిఫరెన్స్ ఏంటి? అప్రిసియేషన్ అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. అప్రిసియేషన్ మీన్స్ ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. డిప్రిసియేషన్ మీన్స్ డిక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. సో అప్రిసియేషన్లో ఏంటి, అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిప్రిసియేషన్లో అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏంటమ్మా, వెన్ ద అసెట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ క్రెడిట్ సైడ్, అసెట్స్ ఆర్ డిక్రీజ్డ్ డెబిట్ సైడ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అప్రిసియేటెడ్ 10% అంటే స్టాక్ వాల్యూ అండ్ బిల్డింగ్ వాల్యూ 10% ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఏమవుతుంది, క్రెడిట్ సైడ్, రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్, ప్లాంట్ అండ్ మోటార్ కార్ టు బి డిప్రిసియేటెడ్ 5%. సో ఇక్కడ మళ్ళీ డిప్రిసియేషన్ వచ్చింది, ప్లాంట్ అండ్ మోటార్ కార్. డిప్రిసియేషన్ అంటే డిక్రీజింగ్ వాల్యూ ఆఫ్ అసెట్. సో ఇక్కడ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుంది అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్. ఎంత డిక్రీజ్ అవుతుందమ్మా, 5%. నెక్స్ట్, లయబిలిటీ ఫర్ ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఆఫ్ ద వర్కర్స్ 10,000. ఎంతమ్మా, 10,000. సో ఇక్కడ ఏంటిది, గ్రావిటీ ఫండ్ అనేది లయబిలిటీ. సో ఈ 10,000 అనేది లయబిలిటీలో తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ డిసైడెడ్ నాట్ టు మెయింటైన్ గుడ్ విల్ అకౌంట్ ఇన్ ద బుక్. ఏమంటున్నారు ఇక్కడ, గుడ్ విల్ అనేది బుక్స్లో మెయింటైన్ అవ్వలేదు. సో ఈ గ్రావిటీ లయబిలిటీ అనేది ఏంటి, సో అన్రికార్డెడ్ లయబిలిటీ లాగా అనమాట. ఓకే, లయబిలిటీ ఫర్ ద పేమెంట్ ఆఫ్, మనం ఇంతకుముందు వచ్చింది కదమ్మా, వర్కర్స్ రెమ్యునరేషన్, కాంపన్సేషన్. సో వీటన్నిటిని కూడా ఏం చేసాం, లయబిలిటీ సైడ్ తీసుకున్నాం. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ అండ్ రీవాల్యుయేషన్ అకౌంట్లో లయబిలిటీస్ ఎక్కడ ఉంటాయి, డెబిట్ సైడ్. సో ఇప్పుడు కూడా మనం దీన్ని రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ చేయాలి అండ్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపించాలి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ని మనం 2 times పోస్ట్ చేయాలి, రైట్? సో దీన్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం, రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ చేయండి. నెక్స్ట్ వన్, the amount due to S been treated as loan account. The amount due to S be treated as loan account. అంటే ఏంటమ్మా, లోన్ అకౌంట్ మనం ఇంతకుముందు కూడా చేసాం. సో తనకి ఎంతైతే ఇప్పుడు రిటైర్ అవుతున్న పర్సన్కి ఎంతైతే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందో ఆ అమౌంట్ అంతా కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, లోన్ అకౌంట్కి. సో ఇట్ మీన్స్ మనం క్యాపిటల్ అకౌంట్లో చేస్తున్నప్పుడు ఆ బ్యాలెన్స్ అమౌంట్ అయితే ఎంత ఉంటుందో, సో ఆ బ్యాలెన్స్ అమౌంట్ని ఏమంటున్నాం ఇక్కడ, లోన్ అమౌంట్, లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రీవాల్యుయేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఫస్ట్ మనం రీవాల్యుయేషన్ అకౌంట్ చేయాలి. బట్ దానికంటే ముందు ఏంటమ్మా, మనం ఇక్కడ గుడ్ విల్ ట్రీట్మెంట్ అనేది చేయాలి, రైట్? గుడ్ విల్ అనేది మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనకి 2 methods అండ్ 2 conditions. సో వాట్ ఆర్ ద కండిషన్, పార్ట్నర్ ఆర్ అడ్మిటెడ్ ఆర్ రిటైర్, రైట్? కండిషన్ ఏంటి, పార్ట్నర్ ఇక్కడ జాయిన్ అవుతున్నాడా, రిటైర్ అవుతున్నాడా. అండ్ 2 methods అంటున్నాం. వాట్ ఆర్ ద మెథడ్స్, ఇఫ్ ద పార్ట్నర్ ఈస్ జాయినింగ్ ఇన్ టు అవర్ బిజినెస్ దెన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ సాక్రిఫైసింగ్ రేషియో, రైట్? మనం పార్ట్నర్ని జాయిన్ చేసుకుంటున్నప్పుడు సాక్రిఫైసింగ్ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తాం. పార్ట్నర్ రిటైర్ అవుతున్నప్పుడు గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, పార్ట్నర్ రిటైర్ అవుతున్నారు. సో రిటైర్ అవుతున్నారు అంటే మనం గెయినింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. సో గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటమ్మా,
న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో, న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో ఇక్కడ న్యూ రేషియో అనేది ఎలా వస్తుంది? ఓల్డ్ రేషియోస్ నుండి ఎవరైతే పార్ట్నర్ రిటైర్ అవుతున్నాడో తన షేర్ని మనం ఇక్కడ ఇగ్నోర్ చేస్తే రిమైనింగ్ షేర్ హోల్డర్స్ షేరే మనకి న్యూ షేర్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ ఏంటమ్మా, ఓల్డ్ షేర్ నుండి రిటైర్ అవుతున్న షేర్ని తీసేయాలి. సో ఓల్డ్ షేర్ ఏముంది చూడండి ఇక్కడ, B:S:R, 2/5, 3/10, 3/10. సో రేషియోలో ఏంటి, ఈ డినామినేటర్స్ అన్నీ కూడా ఈక్వల్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏంటమ్మా 5, 10, 10. ఇక్కడ B యొక్క షేర్ అనేది ఈక్వల్ అవ్వట్లేదు, అంటే రేషియో అనేది కరెక్ట్గా లేదు. సో దీన్ని ఫస్ట్ మనం కరెక్ట్ చేయాలి. ఎలా చేస్తాం కరెక్ట్ అనేది? వీళ్ళ డినామినేటర్ ఎంత ఉందో ఈ డినామినేటర్తోని ఇక్కడ ఈ డినామినేటర్ డివైడ్ చేస్తే మనకు ఒక నంబర్ వస్తుంది, దాన్ని ఇంటూ చేస్తే మనకి సేమ్ అవుతుంది, రైట్? సో చూడండి ఎంత ఉందమ్మా ఇక్కడ 10, డినామినేటర్ 10 డివైడెడ్ బై ఇక్కడ 5, 5 1s 5 2s. సో ఇక్కడ మనం 2ని డివైడ్ చేస్తున్నాం, 2/5 ఇంటూ 2/2, 2 2s 4, 5 2s 10. సో అప్పుడు ఏంటి డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ అవుతుంది, 4/10, 3/10, 3/10. సో అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. రేషియో ఎంత వస్తుంది? 4:3:3, 4:3:3. సో ఇక్కడ మనకి సీక్వెన్స్గా ఇవ్వలేదు, డినామినేటర్ అనేది ఈక్వల్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఇంటూ చేసి ఈక్వల్ చేసుకొని రేషియో తీసుకుంటున్నాం. యాక్చువల్గా అయితే 2:3:3 తీసుకుంటాం, బట్ ఇక్కడ మనకి ఈక్వల్ లేదు. ఇక్కడ 10 ఉంటే డైరెక్ట్గా మనం 2:3:3 తీసుకుంటాం. ఈక్వల్ లేదు కాబట్టి మనం దాన్ని ఈక్వల్ చేసి తీసుకుంటున్నాం. అప్పుడు ఎంత వచ్చింది? 4/10, 3/10, 3/10. సో 4:3:3. ఓకే, సో ఇప్పుడు ఈ 4:3:3లో BSR ఇక్కడ ఎవరు రిటైర్ అవుతున్నారు? ఎస్. సో ఎస్ షేర్ని మనం ఇక్కడ తీసేస్తున్నాం. రిమైనింగ్ ఏముందమ్మా? 4:3. రిమైనింగ్ షేర్ 4:3. సో ఓల్డ్ షేర్ ఏంటి? 4:3:3. న్యూ షేర్ 4:3. గెయినింగ్ రేషియోకి ఫార్ములా ఏంటి? న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో న్యూ రేషియో ఏంటమ్మా ఇక్కడ? 4:3, 4/7, 3/7 మైనస్ ఓల్డ్ రేషియో 4 + 3 7, 7 + 3 10, 4/10, 3/10, 3/10. So 4/7 minus 4/10 equals to LCM 70. 70/7, 10. 10 4s are 40 minus 70/10, 7. 7 4s are 28. 40 minus 28, 12 divided by 70. సో ఇక్కడ ఎలా వచ్చిందమ్మా ఈ 40 28? మనకు వచ్చిన ఎల్సిఎం వాల్యూతోని ఇక్కడ ఉన్న డినామినేటర్ని డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఇక్కడ డివైడ్ అవుతుందంటే అది పైకి వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో 70/7 10. సో 10 × 4 40. 70/10 7. 7 × 4 28. Okay. 40 minus 28 12 divided by 70. Next R. 3/7 minus 3/10. LCM 70. 70 divided by 7 10. 10 3s are 30. 70 divided by 10 7. 7 3s are 21. 30 minus 21 9 divided by 70. Okay. So 12/70
9/70. 70 70 క్యాన్సల్. 12:9 ఎంత వచ్చింది? 12:9. సో దీన్ని మళ్ళీ మనం కట్ చేయొచ్చు. 12 9 అంటే 3 3s 3 4s. సో 4 3 4s 12, 3 3s 9. 4:3 ఎంత వచ్చిందమ్మా గెయినింగ్ రేషియో? 4:3. సో ఇట్ మీన్స్ ఇట్ కరెక్ట్. గెయినింగ్ రేషియో ఈక్వల్ టు న్యూ రేషియో. న్యూ రేషియో ఎంత మనకి? 4:3 అండ్ గెయినింగ్ రేషియో ఆల్సో 4:3. సో గెయినింగ్ రేషియో అండ్ న్యూ రేషియో అనేది ఆల్వేస్ సేమ్. ఇప్పుడు కూడా మనకి ఈక్వల్ వస్తుంది అండ్ సాక్రిఫైజింగ్ రేషియో ఓల్డ్ రేషియో అనేది ఈక్వల్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి గెయినింగ్ రేషియో వచ్చింది. నెక్స్ట్ ఏంటమ్మా? గుడ్ విల్ డిస్ట్రిబ్యూషన్. సో గుడ్ విల్ అనేది మనం ఇక్కడ షేర్ చేయాలి. ఎంత గుడ్ విల్? 35,000. ద గుడ్ విల్ ఆఫ్ ద ఫార్మ్ టు బి వాల్యూడ్ ఎట్ 35,000. సో గుడ్ విల్ వాల్యూ అనేది ఇక్కడ మనకి 35,000 ఉందమ్మా. సో B/R 4:3. 35,000 into 4/7. 35,000 into 3/7. 4/7 ఎంత వచ్చింది? 20,000. 3/7 15,000. సో ఇది మళ్ళీ ఎక్కడ వస్తుంది మనకి గుడ్ విల్ అనేది? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్లో ఓల్డ్ పార్ట్నర్స్ అంటే B&R అకౌంట్లో డెబిట్ అవుతుంది అండ్ ఎస్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకేనా? సో అక్కడ క్రెడిట్ అవుతుంది, ఇక్కడ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ వన్, revaluation of adjustments, revaluation of assets and revaluation of liabilities. సో అసెట్స్ ఏదైనా రీవాల్యూ అయ్యిందా అనేది ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ ఏమన్నారమ్మా? స్టాక్ అప్రిసియేటెడ్ 10%. సో స్టాక్ వాల్యూ ఎంత ఉంది? 50,000. సో దీనిపైన 10% అనేది ఇంక్రీజ్ చేయమన్నారు. 50,000 into 10% 5,000. ఈ 5,000 అనేది రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అండ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్కి, దట్ మీన్స్ స్టాక్కి మళ్ళీ యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బిల్డింగ్ రీవాల్యూడ్ 10% అప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. సో బిల్డింగ్ని కూడా 10% అనేది ఇంక్రీజ్ చేయమన్నారు. బిల్డింగ్ వాల్యూ ఎంత ఉంది? 90,000. సో 90,000 into 10% 9,000. ఎంతమ్మా? 9,000. సో ఈ 9,000 అనేది రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్లో మళ్ళీ బిల్డింగ్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్. నెక్స్ట్ వన్ ఏంటి? ప్లాంట్. సో ప్లాంట్ ఏమన్నారు? డిప్రిసియేటెడ్ 5%. సో ప్లాంట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అయినప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అసెట్ నుండి మైనస్ చేయాలి. ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్ చేస్తాం, డిక్రీజ్ అయినప్పుడు మైనస్. ఎంతమ్మా ప్లాంట్ వాల్యూ? 70,000. సో 5% డిప్రిసియేషన్. 70,000 into 5% 3,500. ఎంత? 3,500. సో ఈ 3,500 అనేది రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ అవుతుంది అండ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ నుండి మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మోటార్ కార్ డిప్రిసియేటెడ్ 5%. మోటార్ కార్ వాల్యూ కూడా ఇక్కడ డిప్రిసియేషన్ అవుతుంది. ఎంతమ్మా? 5%. మోటార్ కార్ వాల్యూ ఎంత ఉంది? 20,000. సో 20,000 into 5% ఎంత? 1,000. ఈ 1,000 అనేది రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్లో మైనస్ అవుతుంది. సో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఓవర్. నెక్స్ట్ ఏంటమ్మా? జర్నల్ ఎంట్రీస్. సో ఈ అడ్జస్ట్మెంట్ అన్నిటికీ అండ్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూషన్కి ఏంటమ్మా ఇక్కడ మనం జర్నల్ ఎంట్రీస్ అనేది రాయాలి. సో ఫస్ట్ వన్ చూడండి,
సో ఇక్కడ ఏంటి మనకి పార్ట్నర్ రిటైర్ అవుతున్నప్పుడు ఓన్లీ వన్ ఎంట్రీ ఈజ్ దేర్, దట్ ఈస్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఆ గుడ్ విల్ని తనకి ఎవరైతే పార్ట్నర్ రిటైర్ అవుతున్నారో తనకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో తన ఒక్కరికే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఓన్లీ వన్ ఎంట్రీ వస్తుంది, దట్ ఈస్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ ఎంట్రీ. అదే అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో అయితే అక్కడ ఏమొస్తుందమ్మా, న్యూ పార్ట్నర్ ఎంటర్ అవుతున్నాడు కాబట్టి తన యొక్క క్యాపిటల్ అమౌంట్ ఎంత, గుడ్ విల్ అమౌంట్ ఎంత, సో ఆ గుడ్ విల్ ఓల్డ్ పార్ట్నర్స్కి ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేది 3 ఎంట్రీస్ అనేది అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో ఉంటుంది. ఇక్కడ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్లో ఓన్లీ 1 ఎంట్రీ, దట్ ఈస్ గుడ్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ టు రిటైర్డ్ పార్టీ. ఎవరైతే రిటైర్ అవుతున్నారో తనకి ఇక్కడ గుడ్ విల్ అనేది షేర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎవరు రిటైర్ అవుతున్నారు, ఎస్ ఈస్ రిటైర్డ్. సో బి క్యాపిటల్ అకౌంట్ డేటా, ఆర్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు ఎస్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ ఎస్కి మనం గుడ్ విల్ ఇస్తున్నాం, ఎంత 35,000. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో స్టాక్ అకౌంట్ 5,000 ఇంక్రీజ్ అయింది. సో అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటమ్మా, అసెట్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్, రైట్. అసెట్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఎంత రీవాల్యూ అయింది, 5,000. నెక్స్ట్ బిల్డింగ్ అకౌంట్ డేటా టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఇక్కడ బిల్డింగ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయ్యింది, ఎంత 9,000. నెక్స్ట్ ప్లాంట్ వాల్యూ డిక్రీజ్డ్, ప్లాంట్ వాల్యూ ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో అసెట్ డిక్రీజ్ అయినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్. ఇక్కడ ఏ అసెట్ అయితే డిక్రీజ్ అవుతుందో ఆ అసెట్ని రాస్తాం. సో ఇక్కడ ఎంత డిక్రీజ్ అవుతుందమ్మా, 3,500. సో చూడండి, రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అకౌంట్ 3,500. నెక్స్ట్ motor car revalued, it will be decreased 1,000. సో motor car is also asset. సో motor car అనేది డిక్రీజ్ అవుతుంది 1,000. సో ఏమవుతుంది, మళ్ళీ అసెట్ డిక్రీజ్ అవుతుంది అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు మోటార్ కార్ అకౌంట్. ఎంత డిక్రీజ్ అయిందమ్మా, 1,000. నెక్స్ట్ లాస్ట్ వన్, మనకి ఇక్కడ ఒక గ్రాడ్యుయేటింగ్ వర్కర్స్ ఫండ్ వచ్చింది. సో అదేంటి, లయబిలిటీ. సో అన్రికార్డెడ్ లయబిలిటీస్ అన్నీ కూడా ఎంట్రీ ఏమొస్తుందమ్మా, రీవాల్యుయేషన్ అకౌంట్ డేటా టు అన్రికార్డెడ్ లయబిలిటీ. సో ఇక్కడ ఏమొచ్చింది, అన్రికార్డెడ్ లయబిలిటీ మనకి వర్కర్స్ గ్రాడ్యుయేటింగ్ అకౌంట్. సో ఇది ఏమవుతుంది, లయబిలిటీ టు ద ఫార్మ్. సో లయబిలిటీస్ అన్నీ కూడా రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ అవుతుంది అండ్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్ చూపించాలి. ఓకే, ఎంట్రీస్ అయిపోయింది. నెక్స్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ ఏంటమ్మా, రీవాల్యుయేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ ఏంటి, స్టాక్ ఇంక్రీజ్డ్ 5,000. సో స్టాక్ 5,000 ఇంక్రీజ్ అవుతుంది అంటే క్రెడిట్ సైడ్, బై స్టాక్ 5,000. నెక్స్ట్ బిల్డింగ్ ఇంక్రీజ్డ్ 9,000, బై బిల్డింగ్ 9,000. నెక్స్ట్ ప్లాంట్ డిక్రీజ్డ్ 3,500. సో ప్లాంట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ప్లాంట్ అకౌంట్ డెబిట్ సైడ్ 3,500. నెక్స్ట్ మోటార్ కార్ డిక్రీజ్డ్ 1,000. సో డిక్రీజ్ అవుతుంది అంటే డెబిట్ సైడ్, మోటార్ కార్ ₹1,000. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ టు వర్కర్స్ గ్రాడ్యుటీ. సో వర్కర్స్ గ్రాడ్యుటీ అనేది కూడా లయబిలిటీ కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్. ఎంత వర్కర్స్ గ్రాడ్యుటీ, 10,000. సో టోటల్ చేయండి అమ్మా,
ఇక్కడ ఎంత వస్తుంది 9,000 ప్లస్ 5,000 14,000 ఇక్కడ 14,500 సో డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో అప్పుడు ఏంటి డెబిట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి రీవాల్యుయేషన్ లాస్ వస్తుంది, క్రెడిట్ ఎక్కువ ఉన్నప్పుడు రీవాల్యుయేషన్ ప్రాఫిట్. సో ఎంత ఉంది టోటల్ 14,500. సో 14,500 నుండి ఈ 14,000 మైనస్ చేస్తే 500 ఈజ్ ద రీవాల్యుయేషన్ లాస్. సో ఈ లాస్ని మనం ఇక్కడ 3 పార్ట్నర్స్కి కూడా షేర్ చేయాలి. 500 ఇంటూ 4/10, 500 ఇంటూ 3/10, 500 ఇంటూ 3/10. వాళ్ళ రేషియో ఉంది కదమ్మా ఓల్డ్ రేషియో, ఆ రేషియోతో మనం ఇక్కడ వీటిని షేర్ చేస్తున్నాం. 500 ఇంటూ 4/10 200 అండ్ 500 ఇంటూ 3/10 150, 500 ఇంటూ 3/10 150. నెక్స్ట్ మళ్ళీ రీవాల్యుయేషన్ లాస్ అనేది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో లాస్ వచ్చినప్పుడు క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ అవుతుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ డెబిట్ అవుతే అక్కడ క్రెడిట్ అవుతుంది, ఇక్కడ క్రెడిట్ అవుతే క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ అవుతుంది. నెక్స్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏంటమ్మా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. చూడండి పర్టిక్యులర్స్ BSR, పర్టిక్యులర్స్ BSR. సో చూడండి సో క్యాపిటల్ అకౌంట్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా క్రెడిట్ సైడ్ ఓపెన్ అవుతుంది. సో బై క్రెడిట్ సైడ్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ B 80,000, S 60,000, R 50,000, 80 60 50. ఓకే 80,000 60,000 50,000. సో ఇవి వాళ్ళ క్యాపిటల్స్. నెక్స్ట్ B అకౌంట్ బై R అకౌంట్. సో ఇక్కడ గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరికి చేశారమ్మా S. ఇక్కడ S రిటైర్ అవుతున్నాడు, సో Sకి వీళ్ళు గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరెవరు B అండ్ R. B ఎంత ఇచ్చాడు 20,000, R 15,000. సో తనకి రిసీవ్ అవుతుంది కాబట్టి ఓన్లీ S కాలంలోనే మనం క్రెడిట్ చేస్తున్నాం. ఓకేనా. డెబిట్ సైడ్ ఏంటి వీళ్ళ అకౌంట్లో B అకౌంట్ అండ్ R అకౌంట్లో అది డెబిట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రాబ్లంలో జనరల్ రిజర్వ్ కూడా ఇచ్చారమ్మా. జనరల్ రిజర్వ్ 10,000 ఇచ్చారు. సో జనరల్ రిజర్వ్ వచ్చినప్పుడు కూడా దాన్ని మనం షేర్ చేయాలి కదా. సో ఇక్కడ కూడా షేర్ చేస్తున్నాం. 10,000 ఇంటూ 4/10 4,000, 10,000 ఇంటూ 3/10 3,000, 3,000. సో జనరల్ రిజర్వ్ ఇక్కడ ఇచ్చేసాం. నెక్స్ట్ రీవాల్యుయేషన్ లాస్ వచ్చింది, అవునా. రీవాల్యుయేషన్ లాస్ ఎంత వచ్చిందమ్మా 200, 150, 150. సో ఆ లాస్ అనేది మనం ఇక్కడ డెబిట్ సైడ్ చూపించాలి. రీవాల్యుయేషన్ లాస్ 200, 150 అండ్ 150. నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఇస్తున్నారు అంటే S రిటైర్ అవుతున్నారు. సో Sకి ఇక్కడ ఓల్డ్ పార్ట్నర్స్ B అండ్ R గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అందుకే ఇక్కడ వాళ్ళ అకౌంట్లో ఇది ఏమవుతుంది డెబిట్ అవుతుంది. సో B అకౌంట్ 20,000, R అకౌంట్ 15,000. ఓకే నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఉందమ్మా క్వశ్చన్లో. నెక్స్ట్ ఏముంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎంత ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 15,000. సో ఈ 15,000 ఇంటూ 4/10 ఇంటూ 3/10 ఇంటూ 3/10. 15,000 ఇంటూ 4/10 6,000, 3/10 4,500. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వచ్చిందమ్మా 6,000, 4,500. టోటల్ చేయండి. B total 90,000, S total 1,02,500, R total 57,500.
సో ఇదే టోటల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. క్రెడిట్ బ్యాలెన్స్ టోటల్ నుండి డెబిట్ సైడ్ టోటల్ని మైనస్ చేయండి. 90,000 మైనస్ 20,200 69,800. నెక్స్ట్ 1,02,500 మైనస్ 150 1,02,350. సో ఇక్కడ ఎస్ రిటైర్ అవుతున్నాడు. ఎస్కి పే చేయాల్సిన అమౌంట్ ఏమన్నారమ్మా? లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్. సో టు లోన్ అకౌంట్ 1,02,350. సో ఇది లోన్గా చూపించాలి మనం. వీళ్ళది క్యాపిటల్ అవుతుంది. ఆర్ క్యాపిటల్ ఎంత ఉంది? 57,500. సో 57,500 మైనస్ 15,150 ఎంత వచ్చింది? 42,350. సో ఈ క్యాపిటల్స్ అనేది మళ్ళీ మనం బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్గా తీసుకుంటాం. ఇక్కడ ఎవరైతే రిటైర్ అవుతున్నారో తన యొక్క క్యాపిటల్ అమౌంట్ని లోన్ అకౌంట్గా చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా? క్యాపిటల్ అకౌంట్స్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ షీట్. లయబిలిటీస్ అమౌంట్ అండ్ అసెట్స్ అమౌంట్. సో అసెట్స్ సైడ్ చూడండి అమ్మా. ఫస్ట్ వన్ బిల్డింగ్. సో బిల్డింగ్ వాల్యూ 90,000 ఉంది. ఇక్కడ ఇంక్రీజ్ చేశారు. 10% బిల్డింగ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేశారు. 90,000 ఇంటూ 10% 9,000. సో ఈ 9,000 అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే వాల్యూ పెరుగుతుంది. సో ప్లస్ అవుతుంది. 90,000 ప్లస్ 9,000 99,000. నెక్స్ట్ ప్లాంట్ వాల్యూ 70,000 ఉంది. డిప్రిసియేషన్ 5%. సో ప్లాంట్ వాల్యూ అనేది 5% డిక్రీజ్ అవుతుంది. సో ఎంత వచ్చిందమ్మా మనకి? 5% 3,500. సో డిక్రీజ్ అవుతున్నప్పుడు మైనస్ 70,000 మైనస్ 3,500 66,500. నెక్స్ట్ మోటార్ కార్. మోటార్ కార్ కూడా ఇక్కడ మనకి 5% డిక్రీజ్ అవుతుంది. అంటే 1,000 అనేది డిక్రీజ్ అవుతుంది. 20,000 మైనస్ 1,000 19,000. నెక్స్ట్ స్టాక్ ఇంక్రీజ్డ్ 5,000. స్టాక్ వాల్యూ అనేది 5,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. స్టాక్ ఎంత ఉంది? 50,000 ప్లస్ 5,000 55,000. నెక్స్ట్ డెటాస్ 30,000. క్యాష్ ఇన్ హ్యాండ్ 5,000. టోటల్ 2,74,500. అసెట్స్ టోటల్ ఎంత వచ్చింది? 2,74,500. నెక్స్ట్ లయబిలిటీస్ సైడ్ చూడండి అమ్మా. బిల్స్ పేయబుల్ 4,000. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 6,000. క్రెడిటార్స్ 40,000. ఓకే. సో ఇక్కడ ఏవి చేంజ్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా అంతే తీసుకున్నాం. అండ్ జనరల్ రిజర్వ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసేసాం. అది ఇక్కడే ఉంటుంది మనకి క్యాపిటల్లోనే, రైట్? సో అది మళ్ళీ ఇక్కడ రాదు. నెక్స్ట్ క్యాపిటల్స్. బి ఎంత వచ్చిందమ్మా? 69,800. ఆర్ 42,350. ఎస్ది ఏమంటున్నాం మనం? లోన్ అకౌంట్గా చూపిస్తున్నాం. బ్యాలెన్స్ ఎంత? 1,02,350. అండ్ మనకి ఇక్కడ ఇంకొకటి లయబిలిటీ వచ్చింది, గ్రాడ్యుటీ ఆఫ్ వర్కర్స్. సో ఆ 10,000 అనేది లయబిలిటీగా తీసుకుంటున్నాం. రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ చేసాం అండ్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీగా తీసుకుంటున్నాం. సో టోటల్ ఎంత వచ్చింది? ఇక్కడ కూడా 2,74,500. సో అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్. ఓకే. సో ఇదమ్మా దీంతో రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనే టాపిక్ అయిపోయింది. సో రిటైర్మెంట్లో ఏంటి? ఫస్ట్ మనం చేయాల్సింది గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరైతే పార్ట్నర్ రిటైర్ అవుతున్నారో, సో ఏంటమ్మా, ఎవరైతే రిటైర్ అవుతున్నారో తనకి ఇక్కడ మనం గుడ్ విల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్లో అయితే ఎవరైతే పార్ట్నర్ న్యూగా జాయిన్ అవుతున్నాడో సో తన యొక్క క్యాపిటల్ అమౌంట్ అండ్ గుడ్ విల్ అమౌంట్ అనేది ఓల్డ్ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, రైట్? ఇక్కడేంటి?
వెళ్ళిపోతున్నప్పుడు తనకి గుడ్ విల్ అనేది ఇవ్వాలి. సో ఆ ఎంట్రీ అనేది ఇంపార్టెంట్. సో అది ఇక్కడ గుడ్ విల్ అనేది గెయినింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. గెయినింగ్ రేషియో అంటే న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో. సో ఈ ప్రాబ్లంలో ఏంటి, మనకి రేషియో అనేది ఈక్వల్గా ఇవ్వలేదు. 2/10, 3/10, 3/10. సో 2/5, 3/10, 3/10. సో ఇక్కడ ఈక్వల్గా ఇవ్వలేదు. సో దాన్ని మనం ఇక్కడ ఈక్వల్ చేసుకున్నాం. అంటే ఎంతైతే ప్రీవియస్ డినామినేటర్ ఉందో ఆ డినామినేటర్తోని ఈ డినామినేటర్ మిస్ మ్యాచ్ అవుతున్న డినామినేటర్ని డివైడ్ చేస్తే వచ్చిన నెంబర్ని ఇంటూ చేసాం. సో అప్పుడు ఏమవుతుంది, అన్నీ ఈక్వల్ అయిపోయింది. అప్పుడు 4:3:3 అనేది రేషియో వచ్చింది. ఓకే, సో అలా ఇక్కడ మనకి చేంజ్ అనేది ఇక్కడ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ గ్రాడ్యుటీ ఫండ్ వచ్చింది. సో ఇక్కడ ఏ ఫండ్ వచ్చినా కూడా మనకి అది లయబిలిటీ అవుతుంది. అండ్ ఇఫ్ కేస్ అది ఫండ్ లాగా ఉన్నట్టయితే ఏంటమ్మా, ఇక్కడ గ్రాడ్యుటీ లయబిలిటీ వచ్చింది. అది గ్రాడ్యుటీ ఫండ్ అయితే పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, జనరల్ రిజర్వ్, సింకింగ్ ఫండ్. ఓకే, ఈ ఫండ్స్ ఏవి ఉన్నా కూడా మనం ఓల్డ్ పార్ట్నర్స్కి వాళ్ళ ఓల్డ్ రేషియో బేస్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ మా. సో ఆల్మోస్ట్ అంతా సేమే ఉంటుంది అన్ని ప్రాబ్లమ్స్. సో అందుకే ఇంకా రిటైర్మెంట్ స్టాప్ చేస్తున్నారు. ఇంకొకటి డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ చెప్పేస్తే మనకి ఈ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుందమ్మా. ఓకేనా, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ చెప్పేస్తే యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక డిఫరెన్స్ అనేది ఒక్కసారి చూసుకోండి. అడ్మిషన్కి ఏంటి, రిటైర్మెంట్ మోస్ట్లీ మనకు వచ్చేది ఇక్కడ గుడ్ విల్ ట్రీట్మెంట్లోనే డిఫరెన్స్ వస్తుంది అంతే. సాక్రిఫైజింగ్ అండ్ గెయినింగ్, మిగతాదంతా సేమ్, ఇంకా ఎక్కడ కూడా చేంజ్ అనేది లేదు. ఓకేనా, సో అదొక్కటి చూసుకోండి. ఎంట్రీస్ కూడా మనకి రిటైర్మెంట్లో తక్కువ ఉంటాయి. అడ్మిషన్లో అయితే 3 ఎంట్రీస్ ఉంటాయి. అండ్ రీవాల్యుయేషన్ ఎన్ని ఉంటే అంత. ఇక్కడ రిటైర్మెంట్లో ఓన్లీ 1 ఎంట్రీ గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టే. ఓకేనా, థ్యాంక్ యూ మా.